అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి కథ. ఆంజనేయ స్వామి వారి జన్మ కథ. మే 12వ తేదీన హనుమాన్ జయంతి. వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు శక్తికి ప్రతిరూపం, భక్తికి ప్రతీక. శ్రీరాముని సేవలో జీవితం అర్పించిన మహాభక్తుడు. అంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారి జన్మకథను తప్పక వినాలి. ఆంజనేయ స్వామి జన్మకథను చెప్పిన వారికి, విన్నవారికి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. మరి అంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారి జన్మకథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఆంజనేయ స్వామి వారి జన్మరహస్యం గురించి తెలియాలంటే ముందుగా హనుమంతుడి తల్లి అయిన అంజనాదేవి గురించి తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో దేవగురు అయిన బృహస్పతి ఇంద్రలోకానికి వచ్చినప్పుడు పుంజికా స్థల అనేటువంటి అప్సరస బృహస్పతిని ఆట పట్టించాలని భావించి కోతి చేష్టలు చేస్తూ ఆయనను వెక్కిరిస్తూ ఉంటుంది. దాంతో ఆమె చేస్తున్న కోతి చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి పుంజిక స్థల వైపు కోపంగా చూస్తూ నీవు భూలోకంలో వానరకాంతగా జన్మించమని శపిస్తాడు. ఇక బృహస్పతి తనను శపించడంతో ఎంతో బాధపడిన పుంజిక స్థల తనను క్షమించమని ఆయనను వేడుకుంటుంది. దాంతో కాస్త శాంతించిన బృహస్పతి ఆమెను ఊరడించి నీవు భూలోకంలో వానరకాంతగా జన్మించిన తరువాత నీ గర్భాన అతి శక్తివంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అతడికి నీవు జన్మనివ్వడంతో నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్తాడు. అలా బృహస్పతి శాప ప్రభావం వలన పుంజిక స్థల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె అంజనాదేవి. ఇక అంజనాదేవి యుక్త వయసు వచ్చాక అంజనాదేవి వానరరాజు కేసరిని ప్రేమించి పెళ్లాడుతుంది. అలా కొంతకాలం పాటు అంజనాదేవితో గడిపిన కేసరి నీవు పుత్ర సంతానం కోసం తపస్సు చేయమని ఆమెతో చెప్పి తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతాడు. తన భర్త తపస్సు చేసుకోవడానికి వెళ్ళడంతో ఇక అంజనాదేవి కూడా తన భర్త చెప్పిన విధంగా పుత్ర సంతానం కోసం ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇదే సమయంలో శివపార్వతులు భూలోకానికి వనవిహారానికి వస్తారు. అప్పుడు పార్వతీదేవి కోతులు వృక్షాలపైన తుల్లుతూ గెంతుతూ ఆడుకోవడం చూసి ఎంతో సంతోషించి పరమేశ్వరుడితో స్వామి మనం కూడా ఇలా వానరాలుగా మారి క్రీడిద్దామని అడుగుతుంది. పార్వతీదేవి కోరిక విని చిరునవ్వు నవ్విన శంకరుడు సరే దేవి నీ అభీష్టం మేరకు అలానే చేద్దామని చెప్తాడు. అలా శివపార్వతులు వానరులుగా మారి ఆ వనంలో చాలా కాలం పాటు క్రీడిస్తారు. అలా కొంతకాలానికి పార్వతీదేవి వానర రూపంలో ఉండగానే గర్భం దాలుస్తుంది. అయితే పార్వతీదేవి శివుని తేజస్సును తన గర్భంలో భరించలేకపోవడంతో పరమేశ్వరుడు వాయుదేవుణ్ణి పిలిచి ఈ శివ తేజస్సుని తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలోకి ప్రవేశపెట్టమని చెప్తాడు. దాంతో వాయుదేవుడు తన సంరక్షణలో ఉన్న అంజనాదేవి గర్భంలో ఆ శివతేజస్సుని ప్రవేశపెడతాడు. అలా శివతేజస్సుని వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టడం వలన ఆమె ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అతడే ఆంజనేయుడు. ఆ బాలుడు అంజనాదేవి గర్భం నుండి జన్మించాడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. వాయుదేవుడు వల్ల పుట్టాడు కాబట్టి వాయునందనుడయ్యాడు. శివుని తేజస్సు వల్ల జన్మించాడు కాబట్టి శివాంశ సంభూతుడయ్యాడు. అంజనాదేవి భర్త కేసరి కాబట్టి కేసరి నందనుడయ్యాడు. మరి ఆంజనేయుణ్ణి హనుమంతుడు అని ఎందుకు పిలుస్తారంటే దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అంజనాదేవి దగ్గర పెరిగి పెద్దవాడవుతున్న బాలాంజనేయుడు ఒకసారి బాగా ఆకలి వేసి ఆకాశంలో ఉదయిస్తున్నటువంటి ఎర్రటి సూర్యబింబాన్ని చూసి అది ఒక మధుర ఫలమని భ్రమపడి దానిని అందుకుందామని ఒక్క ఉదుటున లేచి ఆకాశంలోకి వాయువేగంతో ఎగిరి వెళ్తాడు. ఆకాశంలో ప్రచండ వేగంతో దూసుకుపోతున్న బాలాంజనేయుడు శక్తి సామర్థ్యాలు చూసి ముచ్చటపడినటువంటి ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు అతడికి సూర్యుడి నుండి వచ్చే వేడి తగలకుండా చల్లని గాలులతో ఉపశమనం కలిగిస్తూ ఉంటాడు. మరోవైపు ఆ రోజు సూర్యగ్రహణం కావడంతో సూర్యుడిని మింగడానికి రాహువు సూర్యుడి వైపు దూసుకు వస్తూ ఉంటాడు. అయితే తనకంటే వేగంతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆంజనేయుడిని చూసి
కంగారు పడిన రాహువు ఇతడెవరో మరో రాహువులా ఉన్నాడే అని భయపడి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి సూర్యుణ్ణి నేను కాక మరొకరు మింగడమేంటి అని నిలదీస్తాడు. దాంతో ఇంద్రుడు పట్టరాని కోపంతో తన వజ్రాయుధాన్ని సూర్యుడి వైపు దూసుకు వస్తున్న ఆంజనేయుడు పైన విసురుతాడు. ఇక ఇంద్రుడు వజ్రాయుధం నేరుగా బాలాంజనేయుడు దవడను తాకడంతో అతడు వెంటనే స్పృహ తప్పి ఒక పర్వతం పైన పడిపోతాడు. అది చూసిన వాయుదేవుడికి ఇంద్రుడిపైన తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. ఆంజనేయుడు తన కుమారుడని తెలిసి కూడా ఇలా చేస్తారా, మీకు నా సత్తా ఏమిటో చూపిస్తాను అని గంభీరంగా పలికిన వాయుదేవుడు వాయుమండలాన్ని మొత్తం ఒక్కసారిగా స్తంభింపజేస్తాడు. దీంతో ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయి లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి. దాంతో కంగారు పడిన దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరించి ఈ సృష్టిని ఈ విపత్తు నుండి మీరే రక్షించమని ప్రార్థిస్తారు. ఇక దేవతల మొరను ఆలకించిన బ్రహ్మ మూర్ఛపోయిన ఆంజనేయుడు దగ్గరకు వచ్చి తన హస్తాలతో స్పృశించగానే బాలాంజనేయుడు తిరిగి పునర్జీవితుడవుతాడు. దాంతో ఎంతో సంతోషించిన వాయుదేవుడు తిరిగి గాలిని ప్రసరింపజేస్తాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న దేవతలతో బ్రహ్మ ఆంజనేయుడు మామూలు వానరం కాదని, కారణ జన్ముడని, మీరు మీ శక్తులను ఆంజనేయుడికిమ్మని చెప్తాడు. దాంతో ఇంద్రుడు బాలాంజనేయుని దగ్గరకు తీసుకుని తన వజ్రాయుధం వల్ల హనుమ అనగా దవడ గాయపడింది కావున ఇక నుండి నీవు హనుమంతుడిగా పిలువబడతావని, ఏ వజ్రాయుధం అయితే నిన్ను నిలువరించిందో ఆ వజ్రాయుధం కూడా ఇక నిన్ను ఏమీ చేయలేదని వరమిస్తాడు. ఇక సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్ని హనుమకు ఇచ్చి నీకు యుక్త వయసు రాగానే సకల శాస్త్రాలు నేర్పిస్తానని చెప్తాడు. వరుణుడు నీటి వలన నీకు మరణం సంభవించదని అంటాడు. యముడు తన యమపాసం కూడా నిన్ను ఏమీ చేయలేదని, నీకు రోగాలు బాధలు వంటివి రావని వరమిస్తాడు. ఇక విశ్వకర్మ నేను చేసిన ఏ ఆయుధం కూడా నీ మీద పనిచేయదని చెప్తాడు. ఇక కుబేరుడు అతి శక్తివంతమైనటువంటి గదను ఇచ్చి ఇది ఉన్నంత వరకు నీకు తిరుగులేదని అంటాడు. బ్రహ్మ ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదని, నీవు ఎప్పుడు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగే కామరూప శక్తిని అనుగ్రహిస్తున్నానని చెప్తాడు. అలా చిన్నతనంలోనే బాలహనుమంతుడికి దేవతలందరూ తమ శక్తులను అందించి అతడిని అత్యంత శక్తివంతుడిగా తీర్చిదిద్దుతారు. ఇక దేవతల వరాలతో అతి శక్తివంతుడిగా మారిన హనుమంతుణ్ణి వాయుదేవుడు అంజనాదేవికి అప్పగించి వెళ్ళిపోతాడు. అలా పెరిగి పెద్దవాడవుతున్న హనుమలో అల్లరి చేష్టలు తగ్గలేదు కదా, ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. వానర చాపల్యంతో హనుమ పెద్ద పెద్ద ఏనుగులను సైతం వాటి తొండాలను పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా విసిరేసేవాడు. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలించి నేలమట్టం చేసేవాడు. కొండలను పిండి చేసి వాటితో బంతాట ఆడుకునేవాడు. పండ్ల తోటలను ధ్వంసం చేస్తూ దొరికిన ఫలాలను ఆరగించేవాడు. తన అల్లరి చేష్టలతో ఋషుల తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవాడు. ఇక బాల హనుమంతుడు చేసే అల్లరిని భరించలేకపోయిన ఋషులు విసిగిపోయి హనుమంతుడు దగ్గరకు వచ్చి నీవు ఏ శక్తులు చూసి ఇలా ఉన్నావో ఇక నుండి నీకు ఉన్న ఆ శక్తులన్నింటినీ మరిచిపోయి ఒక సాధారణ వానరుల్లాగా జీవిస్తావని, మరలా ఎవరైనా నీ శక్తులు నీకు గుర్తు చేస్తే తప్ప అవి నీకు గుర్తుకు రావని శపిస్తారు. ఋషుల శాప ప్రభావంతో అల్లరిని వదిలిపెట్టి బుద్ధిగా ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూసి సంతోషించిన అంజనాదేవి విద్యను నేర్చుకురమ్మని అతడిని సూర్యుని దగ్గరకు పంపిస్తుంది. సూర్యుడు ఆకాశంలో తూర్పు నుండి పడమరకు పయనిస్తూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను కూడా గురుతూ హనుమంతుడు సూర్యుని వద్ద విద్య నేర్చుకొని సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడవుతాడు. అయితే కొన్ని విద్యలను వివాహమైన వారు మాత్రమే నేర్చుకోవడానికి వీలు అవ్వడంతో మిగతా విద్యలను కూడా నేర్చుకోవాలంటే నీవు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని, ఆ విద్యలు కూడా అభ్యసిస్తేనే నీ విద్య పరిపూర్ణమవుతుందని సూర్యుడు హనుమంతుడికి చెప్తాడు. దాంతో హనుమంతుడు సూర్యుడికి నమస్కరించి నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్నానని, తనకు వివాహం చేసుకొని ఇహపర బంధాలలోకి అడుగుపెట్టడం ఇష్టం లేదని, దీనికి మీరే ఏదో ఒక ఉపాయం చెప్పమని అడుగుతాడు. దాంతో సూర్యుడు తన కుమార్తె అయిన సువశ్చల కూడా నీలాగే బ్రహ్మచర్య దీక్ష తీసుకొని
జీవితాంతం యోగినిగానే ఉండిపోవాలని నిశ్చయించుకుందని, నీకు ఆమెతో వివాహం జరిపిస్తే నీ బ్రహ్మచర్య దీక్షకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి సూర్యుడు తన కుమార్తె అయిన సువశ్చలను ఆంజనేయుడికిచ్చి వివాహం జరిపించి మిగతా విద్యలను కూడా బోధిస్తాడు. అలా సూర్యుడి కుమార్తె అయిన సువశ్చల ఆంజనేయుడి భార్య అయింది. తనకు సకల విద్యలు నేర్పిన సూర్యుడికి పాదాభివందనం చేసి, హనుమ, గురువర్య, మీరు నాకు అన్ని విద్యలను బోధించారు, మీకు గురుదక్షిణగా ఏం కావాలో అడగమని అడుగుతాడు. హనుమంతుడి గురుభక్తికి మెచ్చుకున్న సూర్యుడు, నీవు ఇక నుండి కిష్కింధలో ఉన్న నా పుత్రుడు సుగ్రీవుడికి మంత్రిగా ఉండి అతడికి అంతరంగీకుడిగా మెలుగు, అదే నీవు నాకు ఇచ్చే గురుదక్షిణ. నీవు సుగ్రీవుడి దగ్గర ఉన్న సమయంలోనే లోక కళ్యాణానికి దారి తీసే ఒక గొప్ప దైవ కార్యం నీ వల్ల జరగబోతుందని చెప్తాడు. దాంతో ఎంతో సంతోషించిన హనుమ అప్పటి నుండి కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉంటూ ఉంటాడు. అయితే వాలి సుగ్రీవుల మధ్య వచ్చిన వైరం కారణంగా వాలి శక్తి సామర్థ్యాలను చూసి భయపడిన సుగ్రీవుడు వాలి నుండి రక్షణ పొందడానికి ఋష్యశృంగ పర్వతంపైకి పారిపోయి వస్తాడు. ఇక హనుమ కూడా సుగ్రీవుడితో పాటు ఋష్యశృంగ పర్వతానికి చేరుకుంటాడు. నిజానికి హనుమంతుడు వాలి కంటే ఎంతో శక్తివంతుడు. ఒక్క దెబ్బతో హనుమ వాలిని చంపగలడు. కానీ హనుమకు బాల్యంలో ఋషుడు ఇచ్చిన శాపం కారణంగా తన శక్తియుక్తులు మొత్తం మరిచిపోయి ఒక సాధారణ వానరంలాగా బ్రతుకుతూ ఉంటాడు. ఇదే సమయంలో రావణాసురుడు సీతమ్మను అపహరించడంతో ఆమె జాడ కోసం రామలక్ష్మణులు ఆ అరణ్యంలో సీతమ్మను వెతుకుతూ ఋష్యశృంగ పర్వతం పైకి వస్తారు. రామలక్ష్మణుల రాకను గమనించిన సుగ్రీవుడు ఎంతో భయపడి తనను చంపడానికి తన అన్న అయిన వాలి వీరిని పంపించాడేమోనని భావించి హనుమంతుణ్ణి వెళ్ళి వారు ఎవరో కనుక్కురమ్మని చెప్తాడు. దాంతో హనుమంతుడు వచ్చిన వారెవరో తెలుసుకుందామని మారువేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వెళ్తాడు. మారువేషంలో ఉన్న హనుమంతుణ్ణి చూడగానే శ్రీరాముడు ఎప్పటి నుండో బాగా తెలిసిన వారిలా ఎంతో ఆప్యాయంగా హనుమా అంటూ పిలుస్తాడు. తాను మారువేషంలో ఉన్నా సరే నా నిజరూపాన్ని గుర్తుపట్టిన మీరు సామాన్య మానవులు కాదని గ్రహించిన హనుమ శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి ఆలింగనం చేసుకుని రామలక్ష్మణులు చెప్పిందంతా విని వారిని సుగ్రీవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళి వారిరువురికి మైత్రిని కుదురుస్తాడు. దాంతో అప్పటి నుండి శ్రీరాముడు హనుమంతుడు మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అలా సుగ్రీవుడు హనుమంతుడు వానరసేనతో కలిసి సీతాదేవి జాడ కోసం వెతుకుతూ ఉండగా వారికి సీతాదేవి లంకలో ఉందన్న విషయం తెలుస్తుంది. లంకలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి త్వరలోనే శ్రీరాముడు వచ్చి నిన్ను తీసుకువెళ్తాడనే క్షేమ సమాచారాన్ని ఆమెకు చేరవేయడానికి ఎవరు సమర్థులా అని చూస్తూ ఉండగా జాంబవంతుడు హనుమంతుడిని లంకకు పంపిద్దామని అంటాడు. జాంబవంతుడి మాటలు విని ఆశ్చర్యపోయిన హనుమంతుడు, సాధారణ వానరుడైన నేను ఈ సముద్రాన్ని ఎలా దాటగలను, ఈ పని నా వల్ల కాదేమో అని సందేహిస్తాడు. అప్పుడు హనుమంతుణ్ణి చూసి చిరునవ్వు నవ్విన జాంబవంతుడు, నీకున్నటువంటి శక్తి గురించి తెలియదు, నేను వాటి గురించి చెప్తాను విను అని హనుమంతుడితో అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి శక్తుల గురించి ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు జాంబవంతుడు. దాంతో తన శక్తి సామర్థ్యాల గురించి పూర్తిగా తెలుసుకున్న హనుమంతుడు వానర వీరులందరూ స్తుతిస్తూ ఉండగా భీకర ఆకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఉదుటున ఎగిరి లంకానగరం వైపుకు దూసుకు వెళ్తాడు. అలా లంకను చేరుకున్న హనుమంతుడు అక్కడ అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరకు చేరుకుని శ్రీరాముడి క్షేమ సమాచారాన్ని అందిస్తాడు. దాంతో ఎంతో సంతోషించిన సీతమ్మ హనుమంతుణ్ణి ఆశీర్వదించి శ్రీరాముడికి తన గుర్తుగా చూడామని ఇస్తుంది. ఇదే సమయంలో లంకకు ఏదో ఒక వానరం వచ్చిందని తెలుసుకున్న రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టిస్తాడు. దాంతో హనుమంతుడు తన తోకతో లంకను దహనం చేస్తాడు. సీతాదేవి ఇచ్చిన ముద్రికను తీసుకొని తిరిగి శ్రీరాముడి దగ్గరకు సముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో హనుమంతుడు చెమట బొట్టు ఒకటి సముద్రంలో పడుతుంది. ఆ చెమట బిందువును సువర్ణమశ్చ అనే మత్స్యకన్య అంటే చేప మింగుతుంది. అది స్వేద జలం వల్ల సువర్ణమత్స్యకు మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు.
అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి మకరధ్వజుడు అనే కుమారుడు పుడతాడు. అలా సీతాదేవి ఇచ్చినటువంటి ముద్రికను తీసుకొని శ్రీరాముడి దగ్గరకు వచ్చిన హనుమంతుడు సీతమ్మ క్షేమ సమాచారంతో పాటు లంక గురించి వివరాలన్నింటినీ తెలియజేస్తాడు. దాంతో ఎంతో సంతోషించిన శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి కడలిపైన రామసేతుని నిర్మించి దాని గుండా లంకలోకి చేరుకుంటారు. అలా హనుమంతుడు మిగతా వానర సైన్యంతో పాటు లంకలోకి చేరుకున్న రామలక్ష్మణులు రావణ సైన్యంతో భీకరంగా పోరాడుతారు. అయితే ఆ యుద్ధంలో రావణుడు కుమారుడైన ఇంద్రజిత్తు వేసిన బాణం కారణంగా లక్ష్మణుడు మూర్ఛపోతాడు. దాంతో జాంబవంతుడు హనుమ దగ్గరకు వెళ్ళి హిమాలయ పర్వతాల మధ్యన ఉన్న ఔషధీ పర్వతం పైన సంజీవని అనే మూలిక ఉంటుందని అది తీసుకురమ్మని చెప్తాడు. దాంతో హనుమ ఒక్క ఉదుటున లేచి జాంబవంతుడు చెప్పిన ఔషధీ పర్వతం దగ్గరకు చేరుకోగా అక్కడ అతడికి అన్ని మూలికలు ఒకేలాగే కనిపిస్తాయి. దాంతో హనుమ ఆ సంజీవని పర్వతాన్ని మొత్తం కూకటి వేళ్లతో పెకలించి లంకకు తీసుకొని వచ్చి సుసేనుడి సహాయంతో హనుమ లక్ష్మణుడికి తిరిగి పునర్జీవితుణ్ణి చేస్తాడు. తన ప్రాణ సమానమైన సోదరుడు తిరిగి బ్రతకడంతో ఎంతో ఆనందించిన శ్రీరాముడు దీనికి కారణమైన హనుమంతుడిని గట్టిగా ఆలింగనం చేసుకొని నీవు చిరంజీవిగా వర్ధిల్లుతావని దీవిస్తాడు. ఇక రామాయణం ముగింపులో శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైనప్పుడు హనుమంతుడు రాముని సేవ నుండి దూరం అవ్వడానికి నిరాకరించాడు. అప్పుడు రాముడు తన కథ ఉన్నంతకాలం, భూమిపై రామనామం ఉన్నంతకాలం హనుమంతుడు చిరంజీవిగా ఉండి భక్తులను కాపాడాలని మరియు సీతాదేవి అభ్యర్థన మేరకు ఆయన వక్షస్థలంలో నివసిస్తూ అమరత్వాన్ని పొందమని, అలా మరణం లేకుండా చిరంజీవిగా ఉండేలా వరం పొందిన హనుమంతుడు ఇప్పటికీ సప్త చిరంజీవుల్లో ఒకటిగా హిమాలయాలలో ఉన్న గంధమాదన పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడని చెప్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటే ఎక్కడ శ్రీరాముని నామ కీర్తన జరిగినా అక్కడ హనుమంతుడు ఆనంద బాష్పాలతో చేతులు జోడించి ఉంటాడని ఈ శ్లోకం యొక్క అర్థం. చూశారు కదండి, ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి జన్మ కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.